హే సలీం, వాట్ ఈస్ క్రూడ్ ఆపరేషన్? సార్ మీరు ఆపరేషన్ చేస్తారా సార్? మా అమ్మ కొద్దిగా ఒంట్లో బాగాలేదు సార్, రాత్రి నుంచి ఏదో కొద్దిగా టాబ్లెట్లు ఉంటే ఇవ్వండి సార్. ఇలాంటి ఆన్సర్ ఇస్తే మాత్రం నెక్స్ట్ మినిట్. వెల్కమ్ బ్యాక్ టు సీక్వెల్ సిరీస్ డే 5. ఈ రోజు వచ్చి క్రూడ్ ఆపరేషన్స్ గురించి అయితే తెలుసుకుందాం. డేటా అనలిస్ట్ జాబ్ రోల్ లో క్రూడ్ ఆపరేషన్స్ అనేది ఒక కీ రోల్ ని ప్లే చేస్తాయి. ఈ క్రూడ్ ఆపరేషన్స్ కనుక మనకు రాకపోతే నువ్వు సీక్వెల్ ఎంత నేర్చుకున్నా వేస్టే అనమాట. నువ్వు చేసే డైలీ టాస్క్ అంతా దీని మీదే డిపెండ్ అవ్వద్ది. ఇది యాక్చువల్ గా షార్ట్ ఫామ్ నేమ్. దీన్ని ఫుల్ ఫామ్ వచ్చేసి C ఫర్ క్రియేట్, R ఫర్ రీడ్, U ఫర్ అప్డేట్, D ఫర్ డిలీట్. ఓకేనా? ఈ 4 పిల్లర్స్ అనమాట. లైక్ నువ్వు డేటా క్లీనింగ్ చేయాలంటే ఈ 4 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి రాకపోతే నువ్వు డేటా క్లీనింగ్, డేటా ట్రాన్స్పోర్టేషన్, డేటా అనలైజింగ్ కూడా చేయలేవు. ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటే పోదాం అనమాట. క్రియేట్ అంటే ఏంటంటే ఒక టేబుల్లో కొత్త రికార్డ్ ని యాడ్ చేయాలి అనుకున్నప్పుడు మనం క్రియేట్ యూస్ చేస్తాం. క్రియేట్ అంటే కామన్ గా పిలిచే పేరు. యాక్చువల్ గా దీని కమాండ్ వచ్చేసి ఇన్సర్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రీడ్ అంటే ఏం లేదనమాట. మనకి ఒక టేబుల్ ఇచ్చేస్తాడు. సపోజ్ ఒక టేబుల్ ఉంది, దాంట్లో ఏముంది అనేది మనకి ఎలా తెలుస్తుంది? మనం ఒకటి ఓపెన్ చేసి చూడాలి. లైక్ మీకు ఎగ్జాంపుల్ ఇవ్వమంటారా? ఒక కస్టమర్ టేబుల్ ఇచ్చాడు, నాకు కస్టమర్ డీటెయిల్స్ చూడాలనుకుంటున్నాను. తన ఏ కాలమ్స్ ఉన్నాయి, తన డేటా ఏంది, తన రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ నాకు తెలియాలనుకుంటున్నాను. సో ఇన్ దిస్ కేస్, అంటే ఈ కేసులో నేనేం చేస్తాను? సెలెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ కస్టమర్ టేబుల్. రాయంగానే ఏమైంది? ఆటోమేటిక్ గా కస్టమర్ టేబుల్స్ లో ఉన్న ఆల్ కాలమ్స్ అండ్ ఆల్ రికార్డ్స్ ఎట్ ఏ టైమ్ నా ఫ్రంట్ కి వచ్చి దిగినాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అప్డేట్. మనం మామూలుగానే చిన్నప్పుడు రాసి పెన్సిల్స్ తో రాసి మనం అరేంజ్ చేస్తాం కదా, సేమ్ అంతే ఇది కూడా అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నాకు ఒక ఎంప్లాయీ లిస్ట్ ఉంది. దాంట్లో 5th నెంబర్ ఎంప్లాయీ నేమ్ అనేది 2 times రిపీట్ అవుతుంది. లైక్ తన నెంబరు 2 దగ్గర చేంజ్ అవుతుంది అనమాట. సో ఒక దగ్గర వచ్చి 10 అని ఉంది, 10 వచ్చి షరీఫ్ అని ఉంది, ఇంకో దగ్గర 10 వచ్చి రఘు అని ఉంది. సేమ్ ఒకే 10 అనేది ఇద్దరు పేర్లు రిటర్న్ చేస్తుంది. నేను కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? నా బ్యాక్ అండ్ టీమ్ ని కలవాలి. కలిసి మన ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో రికార్డ్ ఇట్లా చూపిస్తుంది, 2 పేర్లు రిప్రజెంట్ అవుతున్నాయి విత్ సేమ్ నెంబర్ తో. సో మేము ఎవరిని కన్ఫర్మ్ చేసుకోవాలి అని చెప్పి అప్డేట్ టేబుల్ నేమ్ ఇస్తాం అండ్ సెట్ కాలమ్ నేమ్ ఇచ్చి ఏం పేరు రావాలి? రఘు రావాలి కాబట్టి రఘు. అండ్ కింద వచ్చి ఎంప్లాయీ ఐడి ఈస్ 10 or 5. ఎంత నెంబర్ ఉంటే ఆ నెంబర్కి అది అసైన్ అయిపోద్ది అనమాట. లైక్ దట్ అట్లాగా అప్డేట్ అవ్వద్ది. నెక్స్ట్ వన్ వచ్చేసి డిలీట్ అంటే మన కీబోర్డ్లో అండ్ ఫోన్లో ఉండే డిలీట్ లాంటిదే. కానీ ఇక్కడ వచ్చేసి అక్కడ డిలీట్ చేస్తే మన డేటా వెళ్ళిపోద్ది. సేమ్ డేటాబేస్లో డిలీట్ చేసినా మన డేటా వెళ్ళిపోద్ది అనమాట. ఎలా డిలీట్ చేస్తాము? అప్పుడు డిలీట్ కమాండ్ ని వాడి డిలీట్ ఫ్రమ్ ఏ టేబుల్లో ఉంది అండ్ వేర్, దీనికి ఒక ఐడి ఉంటుంది కదా, ఆ ఐడి కూడా ఏ కాలంలో ఉంది, ఆ కాలంలో నుంచి ఈ ఐడిని హైలైట్ చేస్తాం. ప్రస్తుతానికైతే ఇక్కడ డిలీట్ అవ్వదు, అక్కడ డిలీట్ అయిపోద్ది. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను.